స్టేషన్ కి అయితే వచ్చేసాయి. ఇది ఇది ఇటు వెళ్దామా? ఓకే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కాలేజ్ బై ట్రావెలింగ్. ఈరోజు అయితే నేను విజయవాడ నుంచి హుబ్లీకి అయితే వెళ్ళబోతున్నాను. మరి విజయవాడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా, విజయవాడ టు హుబ్లీ. నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం ఇలా రోడ్ మీద వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్దాం. రోడ్ క్రాస్ చేస్తున్నా. మీకైతే ఇప్పుడు ఒక పెద్ద ఏనుగు చూపించబోతున్నాను. చూడండి, చూసారుగా నా వెనకాల పెద్ద ఏనుగు. కానీ అది మాత్రం ఫోటో దిగడానికి మాత్రం చాలా బాగుంటుంది. కానీ మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఫోన్ చేసి నేను వస్తున్నా ఆగ్రా అని చెప్పేసి అన్నాడు. సర్లే కాసేపు ఏమైంది వెయిట్ చేద్దాం. ఓకే, మరి మా ఫ్రెండ్ కోసం అయితే వెయిట్ చేసా. బట్ వాడు వచ్చేసరికి లేట్ అవుద్ది అనుకుంటా. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1:45కి ట్రైన్ ఉంది. టైం నేను నడుచుకుంటూ వెళ్తున్నా కాబట్టి త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే టైం లేదు. ఇది రైల్వే మన విజయవాడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ పోయే రూట్ ఇది. మన అయితే ఈ రైల్వే స్టేషన్ పోయే రూట్ లో ఒకటి ఫేమస్ కళాక్షేత్రం ఉంది. ఒకసారి మీరు అందరు చూడండి. హలో, మీరు చూస్తున్నారు కళాక్షేత్రం. విజయవాడలో అయితే ఇది ఫేమస్. అవును, అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఇక్కడికి వస్తారు. ఈవెన్ అంటే సీఎం కానీ, పిఎం కానీ, ఎమ్మెల్యేస్ కానీ, అలాగే లాస్ట్ టైం ఒకసారి గవర్నర్ కూడా వచ్చారని చెప్పేసి అన్నారు. ఫైనల్గా అయితే మా ఫ్రెండ్ని కలిసేసా. ప్లాట్ఫారం 9 అంట. ఇదో మా ఫ్రెండ్ హరి. హాయ్ హాయ్ గైస్. ప్లాట్ఫారం 9లో ట్రైన్ ఆగిందని చెప్పారు. మళ్ళీ ప్లాట్ఫారం 9 ఇదేనా? వెళ్ళిపోదాం. ఫైనల్గా ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాం. యూట్యూబ్లో ఖచ్చితంగా పెడతాం. ఎక్స్పెక్ట్ చేయలే, మిస్ అవుతానేమో అనుకున్నా. బట్ మా ఫ్రెండ్ రావడం ద్వారా త్వరగా స్టేషన్కి అయితే వచ్చేసాయి. ఇది ఇది ఇటు వెళ్దామా? పరిగెత్తించట్లా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత పరిగెడతానండి. ప్లాట్ఫారం 9 అనుకొని 7కి వెళ్ళాం. టైం ఏమో ఇంకా 5 మినిట్స్ ఉంది. ఏమో చెప్పలేదు. కొన్నిసార్లు ట్రైన్ కరెక్ట్గా టైమింగ్కి తీస్తాడు, కొన్నిసార్లు ఒక ½ అవర్ అలా లేట్ అవ్వచ్చు. ఎక్స్పెక్ట్ చేయలే మా ఊడు ఇంత పరిగెత్తిస్తాడని. ఆహా అమ్మయ్య, ఇప్పుడు ఎంత హాయిగా ఉందంటే ఫస్ట్ టైం ఏదో గోల్డ్ మెడల్ వచ్చినంత ఆనందంగా ఉంది. ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసింది. హలో, బాయ్ బాయ్ విజయవాడ. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఈ వీడియో తీసుకున్నాం కదా, ఇప్పుడు కనుక ఈ ఫోన్ కనుక నీళ్ళు పడిపోతే ఏంటో సంగతి. కానీ అలా జరగదు, ఎందుకంటే మన మీద మనకు పిచ్చ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదిగో ప్రకాశం బ్యారేజ్. మనకు సిగ్గు శరం అటువంటి ఏమి లేదు. అటువంటివన్నీ వదిలేసి ఎప్పుడో జమానా కాలమైంది. ఎందుకంటే అటువంటి ఉన్నాడు బతకలేడు. ఆహా, హలో, మీరు చూస్తున్నారు విజయవాడ ప్రకాశం బ్యారేజ్. మరి మేమైతే ట్రైన్లో కూర్చున్నాం కదా. ఇంతకుముందు విజయవాడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ పై దాకా వాటర్ వచ్చేసినాయి. కానీ అప్పుడైతే మనం లేంలే విజయవాడలో. మా ఫ్రెండ్ ఉన్నాడు, పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు పిల్లాడు. అదిగో మీకు కనబడుతున్న కొండ, అదే కనకదుర్గమ్మ టెంపుల్. మరి మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ ట్రైన్ స్పీడ్ అయితే పెరిగింది.
బాయ్ బాయ్ విజయవాడ. హలో నర్సరావుపేట. I think this is beautiful sunset in my journey. Wow. ఈ క్లైమేట్ చాలా బాగుంది. నా జర్నీలో ఇంత మంచి క్లైమేట్ చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో నంద్యాల. మరి విజయవాడ నుంచి అయితే ఇప్పుడు నంద్యాలకు వచ్చాం. మరి నంద్యాలలో అయితే దాదాపు ఒక 250 కిలోమీటర్స్ ఉంది విజయవాడ నుంచి. అబ్బా, కట్టకేలకైతే నంద్యాలకైతే వచ్చాం. మరి నంద్యాల నుంచి ఇంకా ఒక 350 కిలోమీటర్స్ వెళ్తే హుబ్లీ అయితే వస్తుంది. అన్న బిర్యానీ ఏం నమ్మలేదు. బాయ్ బాయ్ నంద్యాల. గుడ్ మార్నింగ్ హుబ్లీ. ఇది దాదాపు 13 అవర్స్ జర్నీ తర్వాత విజయవాడ నుంచి హుబ్లీకి అయితే వచ్చేసాం. బ్రో టీ టీ. వావ్, దిస్ ఈజ్ హుబ్లీ రైల్వే స్టేషన్. టీ అయితే ఇచ్చాడు 10 రూపీస్ కి ఇంత టీ. ఓకే, వావ్. నేను యాక్చువల్లీ టీ అడిగా, అతను కాఫీ ఇచ్చాడు. హలో గాయ్స్, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.